సార్, ఈ గ్యాస్ ట్రబుల్తో ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు కదా, వీళ్ళకి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి సార్. వీళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే బీర్లు ఎక్కువ తాగిన వాళ్ళకి మెడిసిన్స్ అంటే గ్యాస్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్ కానీ టైంకి తినకపోతే టైం తినకపోయి ఎక్కువగా ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా టైంకి తినకపోయినప్పుడు కానీ ఇది గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఈ గ్యాస్ ప్రాబ్లం రావడానికి ఏంటంటే ముందుగా పేగులు క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే మోషన్స్ సంబంధించిన ట్యాబ్లెట్లు అయినా సరే ఏవైనా వేసుకున్న తర్వాత 2 days 3 days అంటే కొంచెం ఉప్పు కారం తగ్గించే ఫుడ్ ఏదైనా తినాలి. వేడి నీళ్ళు కానీ ఇలాంటివి తింటే ఆటోమేటిక్ మళ్ళీ గ్యాస్ సమస్య తీరుతుంది. అది ఎలాగంటే వారానికి ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఏంటంటే వారానికి ఒకసారి అయినా సరే ముందుగా గ్యాస్ ప్రాబ్లం తగ్గే వరకు మోషన్స్ చేసుకోవాలి. ట్యాబ్లెట్ ఒక 10 days కలిగా మోషన్స్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఫ్రీనెస్ అయిపోయింది. వాళ్ళకి మెడిసిన్స్ ఏంటంటే కరక్కాయ, పిప్పలు, సైంధలవనం, మిరియాలు ఇవి వేడి నీళ్ళతో వేసుకొని వేడి నీళ్ళతో వాము ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో ఎందుకంటే వాము 2 వంతులు ఉన్నప్పుడు పిప్పలు ఒక గ్రాము, మిరియాలు 1 గ్రాము, సొంటి 1 గ్రాము, ఈ 4 వేడి వాటర్తో కానీ లేదా ఆవు పాలతో కానీ వేసుకుంటే ఇమీడియట్లీ స్పాట్లోనూ నివారణ అవుతుంది గ్యాస్కి సంబంధించి. లేదా పొద్దున్న లేచిన వెంటనే వాము మరగబెట్టిన డికాషన్ తాగాలి. గ్యాస్ వాళ్ళకి సంబంధించినవి ఏదైనా ఎటువంటి విధంగా సరే. లేదు నైట్ పూట నానబెట్టిన సోంపు కషాయం ఉంటుంది కదా, నైట్ పూట నానబెట్టిన సోంపు కషాయం అది బాగా పనిచేస్తుంది. కానీ ఏదైనా మీకు ఏ మెడిసిన్స్ వాడాలన్నా ఏది చేసుకున్నా గ్యాస్ సంబంధించిన కడుపు మాత్రం క్లీన్ చేసేయాలి. ఫస్ట్ క్లీన్ చేస్తేనే స్పాట్లో తగ్గుతుంది. పేగుల్లో కానీ మలంగా ఉండేటప్పుడు కంపల్సరీ విషవాయువు అది బయటకు వచ్చేటప్పుడు మాత్రమే ఇలాంటి గ్యాస్కి సంబంధించిన కొంచెం ఫుడ్ తిన్నా సరే ఎక్కువ ఏదో బిర్రుగా హెవీ కావడం, లేదా గుండెలో మంటలాగా రావడం, గొంతులో మంటలాగా రావడం అది గ్యాస్కి సంబంధించిన ఇది. కానీ ఏవైనా కడుపులో క్లీన్ చేసి మోషన్స్ టైప్ అయ్యేటట్లు చేసుకొని ఈ మెడిసిన్స్ వాడాలి.